నీరుమా, కోటి నమస్కారాలు. నేను కొంచెం షై, రిజర్వ్డ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. కానీ నా లైఫ్కి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఇంకా నాదే పని అయితే ఉంటుందో అప్పుడు తను దాంట్లో నుంచి ఏదో ఒక తప్పు, చిన్న తప్పుని తీస్తుంది. ఏమో కొన్ని తప్పులు అవ్వచ్చేమో, అయినా కూడా తప్పుల్ని నాకు ఏలైతే చూపిస్తుంది. నేనేదో పెద్ద తప్పు చేశానన్నట్టు అంటుంది. ఇంకా అదే తప్పు తన వైపు నుంచి ఏదన్నా జరిగితే అయితే తను తన మీద కాకుండా ఇంకోళ్ళ మీదకి నెట్టేస్తుంది. అయితే నేను ఇలా ఎలా ఉండేది? అదే ప్రతి మనిషి చేయాల్సిందే. ప్రాకృతిక బలహీనత. తన తప్పు ఎప్పుడూ కూడా ఒప్పుకోరు. ఇతరుల తప్పులు మాత్రం మనకి ఎంతో సులువుగా కనిపిస్తాయి, కాని సొంత తప్పులు ఎప్పుడూ కనిపించవు. ముఖ్యంగా భార్యవి భర్తకి ఎన్నో పొడవైన తప్పులు మాత్రం కనిపిస్తాయి. ఇన్ని తప్పులు కనిపిస్తాయంటే నేనడిగితే మీ తప్పు ఎంతో కొంత ఉంటుంది కదా అని, లేదు నా తప్పేముంది, నేను పూర్తిగా పర్ఫెక్ట్ని. ఇలా అని నిలబడుతుంది. ఎప్పుడూ తన తప్పుని ఒప్పుకోదు. ఏ స్త్రీ కూడా ఒప్పుకోదు. తన తప్పుని ఎప్పుడూ ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు. దీనికంటే ఉత్తమం చావడం మంచిదనిపిస్తుంది. ఎవరు అనరు. ఎవరే చాలా తెలివై జీవిస్తున్నవారు కాస్త ఉత్తమ జ్ఞానం, హై థింకింగ్, నాట్ నార్మల్ థింకింగ్, హై థింకింగ్, ఆ హై థింకింగ్లో ఉన్నవారే ఈ మాట చెప్తారు. తన తప్పుని చూసుకో, ఇతరులది చూడొద్దు. నీ సొంతందే చూస్తే మీరు సుఖంగా ఉండాలనుకుంటే, అన్ని దుఃఖాల నుండి ముక్తి పొందాలనుకుంటే, జీవితం మీకు పచ్చని పరిలా చేసుకోవాలనుకుంటే, ఇక మీరు మీ తప్పుల్నే చూసుకోండి. ఇతరులది చూడడం మానేయండి. ఇక ఇంట్లో ఉన్నా, చుట్టుపక్కల ఉన్నా, ఎక్కడున్నా, కాని పనికి వెళ్ళినా ఇతరుల తప్పుల్ని చూడడం వల్ల లాభమేముంది? మన వల్ల కూడా తప్పులు జరుగుతున్నాయి కదా. ఇతరుల్ని అడిగితే మీవి ఎన్ని తప్పులు చెప్తారో చూడండి. మన పనమ్మాయిని అడిగితే అది కూడా యజమానిపై ఉన్న తప్పుల్ని చెబుతుంది. వేరే వాళ్ళమేమిటి? ఆమె పని మనిషి, డబ్బు తీసుకుని పనిచేస్తుంది, అందుకని ఏమీ అనదలే అనుకుంటే, కాని లిస్టు పెద్దగా ఉంటుంది దాని బుర్రలో రెడీగా. నిర్మ ఏమంటే, ఆయన చాలా స్లో, సుపీరియారిటీ నాది చాలా ఎక్కువ, ఆయనది చాలా ఇన్ఫీరియారిటీ, త్వరగా ఏది చేయరు, నాకేమో అంతా త్వరగా కావాలి, ఇక బాంబు పేలుతుంది. ఇప్పుడు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 18 ఏళ్ళు. 18 ఏళ్లలో ఆయన స్పీడ్ ఏమన్నా పెరిగిందా? లేదు, తగ్గింది నాది. అది చాలా బాగుంది, ఎంతో ప్రగతి జరిగింది. హై స్పీడ్ వాళ్ళు స్లో కాగలరు, కానీ స్లో స్పీడ్ వారు హై కాలేరు. అదే మిమ్మల్ని టీవీలో చూసి అంతా తెలిసింది. సరే, హై లో చేయొచ్చు, కానీ లో వాళ్ళు హై కాలేరు అని. ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రాబ్లం ఏమీ కాదు, ప్రాబ్లం నాదే కనిపిస్తుంది, కానీ ఎప్పుడైనా డెసిషన్ రైట్ కాకపోతే వ్యవహారంలో పట్టు ఉంటుంది కదా, అందులో గొడవలు వస్తాయి. తను అంటూ ఉంటుంది ఏంటంటే, నువ్వు చాలా మంచివాడివి నా కోసం అని. కానీ నాకు ప్రతి నెల ఎంతలా క్లాస్ పీకుతుందంటే అంటూ ఉంటుంది, నువ్వు నా కోసం అచ్చు రాలేదని. మీ పూర్తి ఫ్యామిలీ స్వార్థపరులు, మీ చెల్లెలు కూడా స్వార్థపరురాలే అని. మీ మొత్తం కుటుంబం అంతా స్వార్థమే. అక్కడికి చేర్చేస్తుందన్నమాట.
అదేమంటే చాలా ఏళ్ల క్రితం నేను అమెరికాలో ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చా అందరితో కలిసి నేను, మా అత్తగారు కలిసి బయట కూర్చున్నాము. లోపల మరిది మిగతా అందరూ ఆయన దగ్గర ఎంతలా డిమాండ్ చేశారు అంటే, మేము ఇప్పటికీ సెటిల్ అవ్వలేకపోతున్నాం అమెరికాలో. ఇక ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. నేనేమో ఇలా ఫుల్‌ఫిల్ చేయలేను అని, నేనెలా చేయగలను ఇదంతా? నేను బయట కూర్చొని ఉన్నా, నాకేమీ తెలీదు. లోపల అంతా వ్యవహారం నడిపేశారు. అన్నీ చేసేశారు, అన్నీ కానిచ్చేశారు. నాకేమో బుర్ర తిరిగిపోయింది. అసలు నాకేమీ తెలీదు కూడా. ఎన్నో ఏళ్ల తర్వాత తెలిసింది లోపల ఇదంతా వ్యవహారం నడిచింది అని. ఎంతో నష్టం వచ్చింది. ఈయనకి ఎంతో డిప్రెషన్ వచ్చిందంటే నేను ఎలా చేయను? ఇక నేనెప్పుడూ చెప్తాను, మా అమ్మానాన్నల ముందు చెయ్యి అని. నాకు తక్కువైనా పర్వాలేదు. ఆ ప్రకారంగా అమెరికాలో అమ్మానాన్నలకు పంపారు. బాధ్యత చెల్లెలు, అన్నదమ్ములకి పంపించారు. ఇక ఇది విన్నాను కదా, డిప్రెషన్‌కి కారణం ఇది అని తెలియగానే, ఇదేంటి వీళ్ళకి అర్థం కాదా? నేను మొత్తం చెప్పాను. నేను మొత్తం చేస్తానని చెప్పాను. నేను వీళ్ళకి ఇక్కడికి రండి, నేనన్నీ చూసుకుంటాను అని చెప్పాను. మీవన్నీ పూర్తి చేస్తాను. అన్ని ఖర్చులు నేను చూసుకుంటాను. డాలర్లన్నీ పంపుతాను. అన్నీ పూర్తి చేస్తాను. మొత్తం సెట్ అవుతూ పోదాము అని. వారికి ఒక్క మాట కూడా ఒప్పుకోలేదు. లేదు, ఇక్కడ ఉండాలి, హాయిగా ఉండాలి, వ్యాపారం చేయాలి, డబ్బు నువ్వు ఇవ్వు, అంతా నువ్వు చెయ్యి. తెలిసిన తర్వాత ఎదుటివారికి చేయడానికి పూర్తిగా సిద్ధం అయితే, కాస్త చెబుతున్నప్పుడు ఇలా ఎప్పుడు చేయకూడదు కదా. అలాగా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, నువ్వే చేయాలి, పెద్ద కొడుకు నువ్వే చేయాలి, అలా అని నువ్వు అబ్బాయివి నువ్వు చేయాలి. ఓసారి మా అత్తగారికి చెప్పా, పెద్ద కోడలు పెద్ద కొడుకు చేస్తారు. ఎప్పుడైతే మేము చెయ్యము అన్నామో, మొత్తం ఫ్యామిలీలో ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చాయి. అప్పుడు మాపై తోసేస్తారు. నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు అని. ఒక్క మాటనే నా హస్బెండ్కి చెప్తే, చూడు నీ పని చెప్తా, ఏమీ అనొద్దు, ఏది ఉన్నా నా దగ్గరనే వచ్చి చెప్పు, నేను అంతా చెప్తాను, మీకోసం అంతా చేస్తాను. కానీ ఆయనకి చెప్పక ఆయన డిప్రెషన్లోకి వెళ్తారు. అది నా బుర్రలోకి బాగా ఎక్కింది, పాతుకుపోయింది. ఆడపడుచు కూడా పని ఉంటే చక్కగా వచ్చి చేస్తుంది, నాకు పరుగులు తీస్తుంది. లేకుంటే అమెరికాకి వస్తే ఆమె నేనే తిప్పాలి, ఇక్కడికి వస్తే కూడా నేనే తిప్పడానికి వెళ్ళాలి. ఇలాంటివన్నీ నా మనసులో నిలిచిపోయాయి. ఇదేంటంటే ఇవి అన్నీ నేనే చేయాలి, పైగా ఎక్స్పెక్టేషన్ తగ్గనే తగ్గదు. ఈ ట్రాక్ సెల్ఫిష్ ట్రాక్ కదా. ఎప్పుడైతే నేను ఇన్ని చేయడానికి నేను ఇంత తెలుసుకున్నావు, ఇన్ని విషయాలు నీ భర్తకు డిప్రెషన్ వచ్చింది, మరి ఇంకాస్త తెలుసుకో, ఇంకా తెలుసుకో. ఇంకేంటంటే నిరుమా, నా మాట విను, ఇంకా తెలుసుకో. కాస్త ఇంతలా తిడితే వినిపిస్తూ ఉంటే, పితూరీలు చెబుతూ ఉంటే, బహుశా నా వల్ల డిప్రెషన్ వస్తుందేమో అని ఆలోచించు. అవుతోంది, 3 ఏళ్ల నుండి అదే అవుతోంది. గత 3 ఏళ్ల నుండి వాళ్ళతో నేనేమీ చెప్పను, కానీ ఏదైతే నా ఇంట్లో నోట్లోంచి వచ్చేస్తుంది, ఏంటి ఇదంతా అని. అప్పుడు ఇంకా డిప్రెషన్కి వెళ్తారు. మీరు చెప్పింది కరెక్టే. మరి నీ బాధ్యత నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆయనకి చెప్పకు, ఏం చెయ్యాలో చెయ్యి. కానీ వినిపించి లాభమేముంది? పాపం అతను ఇప్పటికే బాధలో ఉన్నాడు. నిజమే. మరి ఇంకా ఇబ్బంది పెట్టడం వల్ల ఏం లాభం? ప్రేమగా ఉండు, బాగా ఉండు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడున్న జీవితాన్ని అందంగా చేసుకో. నిజమే, పాతవి మర్చిపో. ఇప్పుడు చక్కగా ఉన్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, మజా చేస్తున్నాము, ఇంకేం కావాలి? డిప్రెషన్ నుండి బయటపడితే ఇంకా మంచిది. సంతోషపడు, ఇంకా ఏమీ కాదనకు. ప్రేమగా ఉండు, శాంతంగా ఉండు. తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీది ఇద్దరి మధ్య ఆర్పిఎంలో చాలా డిఫరెన్స్ ఉంది. మీదేమో చాలా ఫాస్ట్ రివల్యూషన్, ఆయనదేమో చాలా స్లో. మరి మీకు మళ్ళీ మళ్ళీ బాధలు పెరుగుతూనే ఉంటాయి. మీరు కౌంటర్ని తెలుసుకోవాలి. స్లో రివల్యూషన్ని హై కాదు, హైలోవి లోపల లో అవుతాయి. కౌంటర్ వేస్తే గనక మధ్యలో, కౌంటర్ అంటే ఏమిటి అసలు? సపోజ్ మీరు ఓ పని చెప్పి వెళ్తే, 4 పనులు చెప్పారనుకోండి మీ వారికి బయటికి వెళ్తూ,
2 గంటల్లో వస్తాను. ఈలోపు మీరు 4 పనులు పూర్తి చేసుకుని కూర్చోండి. చాలా ఇంపార్టెంట్. మర్చిపోవద్దు. బాగా చెయ్యాలి. నేను 2 గంటలకు వచ్చి చూస్తే ఏముంది, 4లో 2 అయ్యాయి. మరి మీ బుర్ర మళ్ళీ వేడెక్కుతుంది. బాంబేమో పేలుతుంది. దాంతో ఏమవుతుందంటే పని అంతే అవుతుంది, కానీ అందరిది పాడవుతుంది. మరి ఇంకా అరవడం వల్ల వారి డిప్రెషన్ ఇంకా పెరుగుతుంది. ఆ సమయంలో మీరు కౌంటర్ పిల్లి వేయడం తెలుసుకోవాలి. ఏ విధంగా చెప్పావు అని ముందు మీరు స్టడీ చేయండి. ముందు మీరు చెప్పిన 4 పనులు, ఆ 4 పనులు చెప్పేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇంత తొందరగా మీరు ఫాస్ట్గా కదా, రివల్యూషన్లో ఫాస్ట్ వల్ల ఏమంటే మీరు వెళ్తూ వెళ్తూ పని చెప్తారు, త్వరగా వెళ్తూ వెళ్తూ చెప్తారు, 1 2 3 4 పనులు ఫినిష్ చేసేయండి అని, 1 2 3 4 అని చెప్పి వెళ్ళిపోతారు. ఇందులో ఏమవుతుందంటే వెతికితే మీకే తెలుస్తుంది. ఇంత స్పీడ్ 1 2 3 4 చెప్పడం వల్ల ఏమైంది? 4 పనులు వినలేదు ఇంత స్పీడ్గా చెప్పడం వల్ల. రెండవది విన్నారు కానీ ఆయనకి అర్థం కాలేదు. మూడవది అర్థమైంది, అందువల్ల చేసేశారు. 4వది అర్థమైంది కానీ ఏ విధంగా చెయ్యాలో తెలీదు. అది మీరు చెప్పలేదు. పాపం ఎలాగోలాగా చేసేశారు. అంతలోకి మీరు వచ్చేశారు. చూస్తే ఏ పని కాలేదు. మీకు కోపం వచ్చింది, బాంబు పేలింది. ఒకవేళ మీరు ఏ విధంగా కౌంటర్ పెళ్లి చెయ్యాలి అంటే, పని చెబుతున్నప్పుడే మీరు నిర్ణయించుకోండి. స్లోలీ 1 2 3 4 కాదు, 1 2 3 4 ఇలా నెమ్మదిగా చెప్పండి. చెప్పాక కూడా ఓసారి అడగండి, నేను చెప్పింది ఆ పనులు మీకు అర్థమయ్యాయా లేదా అని. తెలిసిందా? తెలిస్తే గనక రిపీట్ చేయండి మళ్ళొకసారి. అప్పుడు మీరు ఈ విధంగా చెప్తే మరోసారి పద్ధతి తెలుస్తుంది. లేదు నాకు తెలీదు అని చెప్తారు. ఇలా చెయ్యండి అని చెప్పండి. అప్పుడు మీరు వెళ్ళండి. మీరు లోపల మనసులో నిర్ణయించుకోండి, వెనక్కి మీరు పనయ్యాక వచ్చాక 1 2 పనులు మిగిలి ఉంటాయని. దానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు మీకు కోపం తగ్గుతుంది. ఇంట్లో పనులకు ఏ అవసరం లేదు, కానీ వ్యవహార విషయంలో 1 2 రోజులు రెంటల్ ప్రాపర్టీలో ఉండాల్సొచ్చింది. కొద్ది రోజుల ముందు అక్కడ ముందరి సామాను కొంత కబోర్డ్లో వదిలేసొచ్చాను. ఇప్పుడు ఉన్నది కాకుండా దానికంటే ముందర ఉన్న చోట ఇది సామాన్ నేను తీసుకుపోతున్నా అని నేను చెప్పాను. ఇది నన్ను అడగలేదు, ఫోన్ రాలేదు. ఎవరింట్లో నేను ఉన్నానో వారి ఫోన్ కూడా మరి నాకు రాలేదు, నేను ఇవ్వను అని. ముందరి వాళ్ళు చక్కగా ప్రూఫ్ చేసుకుని తీసుకుని వచ్చారు. నేను అది ఇది అంటూ ప్రూఫ్ తీసుకుని వస్తాను, దాంతో నాకేంటి, నాకు వాళ్ళు ఎవరూ తెలియదు కూడా, మాకు వేరే వాళ్ళు మాత్రమే తెలుసు. నాకు అనిపించింది నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి ఉండాల్సింది అని. ఇవన్నీ తెలియకుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మనకు తెలీదు, మధ్య వాళ్ళ సామాను తీసుకుని వెళ్తే ఎలాగా? ఇలాంటి విషయాల్లో నాకు మరి కోపం వస్తుంది. నీకు తెలియకపోతే ఒక ఫోన్ చేస్తే ఏం చేయాలి? ఈలోగా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేనేం చేయాలి? కానీ అతను మొత్తం ప్రూఫ్ తీసుకుని వచ్చాడు. నేనే అతనికి సామానే అతనిదే, ఇంకోరిది కాదు. అలాంటప్పుడు గొడవలు పడుతుంటాను. ఇంట్లో పనుల్లో నేను చాలా ఫాస్ట్గా ఉంటాను. నేను అన్ని పనులు నేను చూసుకుంటాను, చకచకా చేసేసుకుంటాను. కానీ ఇలాంటి విషయాల్లో చేయలేకపోతుంటాను. నిర్మ, ఈ విషయం ఏదైతే ఉందో అది చాలా నార్మల్ విషయం. ఆ విషయం సన్మైకకి సంబంధించినది. ఇంకా అది ఇంకోళ్ళు ఎవరు తీసుకుంటానికి వస్తారు? ఎవరికైతే అది సంబంధించిందో వాళ్ళే వస్తారు కదా.
సరే, ఇది చాలా చిన్న విషయము. నగలు అవి కాదు కదా, వేరే విషయం కాదు కదా. సన్మైకా ముక్కల కోసం ఎందుకు గొడవ? అలా అని కార్నీరుమా, లేదంటే ఇంకోటిది కదా, మంది కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ సమయంలో ఆయనకి ఆలోచన వచ్చింది, ఇచ్చేశారు, అది వాళ్ళదే అని. కరెక్టే, కానీ సుపీరియర్ కాంప్లెక్సిటీ ఉంది కదా, దాని నుండి బయటపడాలి. ఏం చేయాలి? మీరు తప్పు చేశారు, మరోసారి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయగలవు? ఇక ఏదైనా అయితే, తేడా జరిగితే మీరే సర్దుకుపోవాలి, సిద్ధంగా ఉండాలి. నిర్మా, ఇప్పుడు నేను తీసుకోకపోతే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంత నమ్మకం లేదు మీకు అని అంటుంది. అది ఏదో ఒక తప్పును తీసుకునే ఉంటుంది. కాన్నిరుమా, ఇలా అనిపిస్తుంది. ఇంకోరిదైతే మంది అలాగే ఇవ్వు. మందైతే 100 సార్లు ఆలోచిస్తారు కదా, ఇవ్వనా వద్దా అని. 100 సార్లు ఆలోచిస్తారు కదా. మీరు చెప్పింది బానే ఉంది. ఆయనకు వచ్చిన ఆలోచన ఉంటుంది కదా, ఆయనకు అనిపించింది అదే నిజమని, అతనే యజమాని అని, అందుకే ఇచ్చాడు, అందుకే వచ్చేశారు. మీకు అనిపిస్తుంది ఎలా నమ్మాలి అని. ఇది ఇద్దరి మధ్య విశ్వాసం అవిశ్వాసం విషయం అయింది. దీనికి ఇక అంతం లేదు. ఇక మూడో వ్యక్తి మనిద్దరం ఎందుకు కొట్టుకోవడము? బెటర్ వివరించు, చెప్పు. ఇలా ఇంకోసారి చెయ్యొద్దు అని. వెళ్ళి వెతుకు, ఫోన్ చెయ్యి, ఆ మనిషేనా అని, ప్రూఫ్ చూపించినా తనేనా అని కాస్త వెరిఫై చేసుకో. మునుపు ఏదో ఒకటి చేస్తుంటే ఇలా ఉండేవారు, ఇప్పుడు కాస్త పర్వాలేదు, జరగని ఏమవుతుందో అలా అయిపోతుంది అని అంటే ఏమవుతుంది? దానివల్ల తేడా ఏముంది? మీరన్నీ చూసుకుంటున్నారు కదా, నాతో కూడా అలానే ఉంటారే. అలాగే అవుతుందా? తలపై భారాన్ని మోస్తారు కదా, వారిపైన అన్నీ పడతాయి. అడగలేదు అనుకోండి, అయితే అడుగుతుంది నన్ను ఎందుకు అడగలేదు. ఇంకా అడగటానికి వెళ్తే ఇంకా ప్రతి విషయంలో చెప్పాలి అడుగుద్ది. దీనికి ఏం సమాధానం చెప్పను? నిర్మ, చిన్న చిన్న మాటలు నాకు తెలియాలి కదా, ఏం చేయాలి అనేది. మీకు అది పెద్దది అనిపించింది, ఆయనకి అది చిన్నగా అనిపించింది. దీనికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలి? నిర్మ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నుంచి నేను ఎలా బయటికి రావాలి? మీకు ఇంట్లోనే సొల్యూషన్ ఉంది. మీ సుపీరియారిటీ కాంప్లెక్స్ వారితో ఉండడం వల్ల సుపీరియారిటీ వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఎలా సుపీరియారిటీ ఉంటుందో. ఎంత అబ్జర్వ్ చేస్తారో స్టడీ చేయండి. పాజిటివ్గా అప్రిషియేట్ చేస్తే చూడండి, స్టడీ చేయండి. నిజం అడిగితే కాంప్లెక్సిటీలో సుపీరియర్ కాంప్లెక్సిటీలో సరైనది కాదు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్లో మంచిది కాదు. నార్మాలిటీ కావాలి. కానీ ఇన్ఫీరియర్ వాళ్ళు సుపీరియర్ని గమనిస్తూ ఉంటారు, మధ్యలో వచ్చేస్తారు. మీలో సుపీరియారిటీలో ఇన్ఫీరియారిటీ చూస్తూ చూస్తూ ఇద్దరూ నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా చాలా ఫాస్ట్ అయితే కాస్త స్లో అవ్వండి, చాలా స్లో అయితే కాస్త ఫాస్ట్ అవ్వండి. రండి, ఇంత గుర్తుంచుకోండి. త్వరగా ఏదైనా చెప్తే అది ఇంత పని చెయ్యని, ఆలస్యం అవుతోంది అని ఎస్ మేడం అని త్వరగా నోటితో అనద్దు. చేతులు కాళ్ళు వేగంగా ఉంటే నోటిని కదుపు. అలాగే సగం రోజు శాంతంగా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే సుపీరియారిటీ ఉంటే ఒక్కసారి నోరు కఠినంగా పలుకుతుంది, ఇంట్లో దుఃఖం ఉంటుంది అందరికీ. కాదు, అస్తమానం అలాగే అవుతుంటుంది. మరి దాన్ని ఆపాలి కదా, దుఃఖం కలగాల మనం చేయకూడదు కదా. మీ టీవీ చూసి చూసి చాలా తేడా వచ్చింది, అయితే ఎంతో తేడా తీసుకురావాలి అని. తప్పక తీసుకునిరా. మాలో టీవీ కంటే మన 1-to-1 ప్రత్యక్షంగా కలుస్తావు కదా, దాని ప్రభావం మరోలా ఉంటుంది. ప్రత్యక్షంగా కలిస్తే లోనుండి ఉన్న ఆనందం వస్తుంది. ఈ ఆనందం వల్ల మొత్తం జీవితంలో మన మనసులో ఉన్న గాయం, ఆ గాయాలన్నీ విడిపోతాయి. హీలింగ్ అవుతుంది. తెలిసిందా? ఇంకా లోనుండి కొత్త శక్తి పుడుతుంది. ప్రత్యక్షం ఇంత విలువైనది. టీవీ నుండి లాభం ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది కదా, అది ఎక్కువ లాభం. అది
టీవీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది, ఎన్నో రెట్లు. ఈ నోటి వల్ల ఇతరులకు చాలా బాధ కలుగుతుంది. దానివల్ల నేను ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాల్సి ఉంటుంది? ఇంటర్సెక్షన్ చెయ్యి. ఎలాంటి ప్రసంగం ఏదైనా జరిగితే మీ భర్తనే తీసుకోండి. ఆయనకి బాధ కలిగింది కదా, ఓ మూల కూర్చుని శాంతంగా ఒంటరిగా గదిలో కూర్చుని లోపల ఇంట్రాసెక్షన్ చేయండి, లోపల వెతకండి. అంటారు కదా, నోరు ఎక్కువ ఉంటే అహంకారం అని. ఎవరైనా దుఃఖం మన నోటి వల్ల కలిగితే అది భయంకరమైన అహంకారం. తెలిసిందా? ఎదుటివారికంటే మిమ్మల్ని మీరు సుపీరియర్ అనుకుంటే గొప్ప అనుకుంటున్నారు, నాకే ఎక్కువ వచ్చు అనుకుంటున్నారు. ఎదుటివారి వల్ల తప్పులవుతున్నాయి, నా వల్ల కావట్లేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. ఈ నమ్మకాలుంటాయి కదా, ఈ నమ్మకాల వల్లే స్పీచ్ వస్తుంది, మాట వస్తుంది. ఎదుటివారు ఓర్చుకోలేరు, వారి గొంతులో గాజుల్ని గుచ్చుతున్నట్లుగా అవుతుంది. శబ్దం అంత బాధ ఇవ్వదు, కానీ దాని వెనకాల అహంకారం ఫోర్స్ ఉంటుంది కదా మనది. ఆ అహంకారపు ఫోర్సు అవతలి వాళ్ళకి బాధ కలిగిస్తుంది. అదే శబ్దం మీరు ప్రేమగా చెప్పండి, లోపల్నుండి ప్రేమ ఉంచండి, ప్రేమభావంతో చెప్పండి. అవే శబ్దాల్ని ద్వేషభావంతో చెప్తే శబ్దాలు మాత్రం అవే, కానీ బాధలో వచ్చే తేడా చాలా ఉంటుంది. దానికి విలువ ఉంది. ఆ భావాన్ని తెలుసుకోండి. లోపల ఏ భావం ఉందో, భావం ఉంటే ఏదైనా సరే దుఃఖం వల్ల శబ్దాలు అందరికీ దుఃఖం వల్ల కలిగేలా వస్తాయి, శబ్దాలు బయటపడతాయి. ఈ శబ్దాలు కొంతమందికి శుభం కలిగిస్తే అవే శబ్దాలు ఇంకోరికి దుఃఖాన్ని కలిగిస్తాయి. అవే శబ్దాలు మోక్షాన్ని కూడా కలిగిస్తాయి.